బృందముకు నేర్పితివి పరముల నిన్ను అనుదించెదను పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరములెత్తి గంటగా మోటి పరమదేవుడాలని తెలిసి పరములెత్తి గంటగా మోటి శిరములు వంచి సరిగను వేడి శృంగరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవైయో దినముగకుండ చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముఖనిను చూటుకొని సిలువ పైన నిన్ను చంపగను శత్రుముఖనిను చూటుకొని సిలువ పైన నిన్ను చంపగను శాంతముతోని శత్రుల బ్రోవన్ కలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన చేసుకుందాం. శ్రీమతి కె వినోలియా జార్జ్ గారి గృహంలో కుటుంబ ప్రార్థన సంఘ పక్షంగా ఏర్పాటు చేయబడింది. కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. 4 కుమార్తెలు, 4 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు శ్యామ్ ప్రసాద్, వర్షమణి దోషణ పిల్లలు. 2వ కుమారుడు చుట్టూ పాలిన వారి కుటుంబం పిల్లలు. 3వ కుమారుడు సర్వరాజ్, పుష్పలత ఫ్యామిలీ పిల్లలు. 4వ కుమారుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్, కవిత ఫ్యామిలీ పిల్లలు. కుమార్తె మార్త హెలెన్, శామ్యూల్ మన ఫ్యామిలీ పిల్లలు. ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. రెవరెండ్ నందమూరి ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతులైనటువంటి గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే వేల కొలదిగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు మీరైతున్నారు ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు ఆదిమ కాలంలో నరుని సూచించి వారి కొరకు సాటి అయిన సహకారిని మీరు సిద్ధపరిచారు. మీరు భూమిని నిండించండి, విస్తరించండి, అభివృద్ధి పరచండి, దాన్ని స్వాధీనపరచుకునేటువంటి గొప్ప వాగ్దానముతో ఈ భూమి మీద ప్రభా మీరు ప్రజలను మరి ఏర్పరిచిన దేవుడు మీరైతున్నారు ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులుగా ప్రతి దినము మేము మిమ్మల్ని స్తుతించే వారముగా, గణపరిచే వారముగా, మీ నామాన్ని స్తుతించే వారముగా మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రభా ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల సమయము మరి మా సంఘ సభ్యులు వినులో జార్జి ఆంటీ గారి గృహంలో చేరి ప్రభా మేమందరము కలిసి సంతోషంగా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి సంతోషకరమైనటువంటి దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆంటీ గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభా మీరు వారికి 4 కుమారులను కోడళ్లను కుమార్తెను అల్లుణ్ణి వారి మరమరు వారి సంతానం అంతటిని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల సంతానము భూమి మీద వర్ధిల్లుతారని వాక్యంలో సెలవించిన రీతిగా ప్రభా మీరు కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ అత్యున్నతమైన స్థితిలో మరి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా వారి కుటుంబాలన్నింటినీ ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం ప్రభా సెంట్రల్ బ్యాప్టిస్ట్ సంఘంగా మా సంఘ కాపుర అయ్యగారితో కలిసి ఈ విధంగా ఈ కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మీరు మాకందరికీ కలగజేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు వాక్యాన్ని అందిస్తున్నటువంటి చిట్టుపల్లి దేవ అంకల్ గారిని కూడా దీవించండి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఇక్కడ చేరిన మాకందరికి కావలసినటువంటి చక్కని వాక్యాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గమని వాక్యం సెలవిస్తుంది. మేము కేవలము వాక్యాన్ని వినేవారంగా కాకుండా వాక్యాన్ని విని అర్థము చేసుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో మేమందరం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి మరి శ్రీమతి వినుల జార్జి ఆంటీ గారిని దీవించండి. ప్రభు ఆ బిడ్డకి ఇస్తున్నటువంటి ఆయుష్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి. వారికి ఇచ్చినటువంటి 4 కుమారులు మరి అదేవిధంగా వారి కోరన్లు మనవలు మనవరాలు కుమార్తె అల్లుడు వారి సంతానం అంతా మీరు మరలా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా తండ్రి కుటుంబానికి రావాల్సిన దీవెన మీరు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా సంఘ కాపరయ్య గారు దీవించండి. మరి ప్రభా అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేయండి. ఈ విధంగా ప్రభా ఎన్నో కార్యక్రమాలు ఆరాధనలు ఎంతో క్రమముగా మర్యాదగా మీకు మహిమకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందగలరని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్లో నుండి చదువుగా విందాము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగము సోదరులు వంగూరి దానియేల్ గారు చదివిస్తారు. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగము చదువుగలుగుతాం. అందరికీ ప్రేతులాడండి. సెంటినరీ బాప్టిస్ట్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ప్రకాశయ్య గారికి, పెద్దలకు, స్త్రీల సమాజానికి, ముఖ్యంగా వినులే జార్జి గారి కుటుంబానికి ఈ యొక్క పుట్టిన ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదవగా విందామండి. 115వ సంకీర్తన 9వ నుండి 12 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చదవబడిన వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించి దీవించబడును గాక. ఆమేన్. మరొక పాటను పాడుచు దేవుని మహిమపరచు దేవుని ఆరాధించుకున్నాం.
పాటల పుస్తకంలో నుండి 164వ భక్తి గీతం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి అన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి అన్నడు భయపడను. నా తండ్రియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తండ్రియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి అన్నడు భయపడను. నా కుందయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కుందయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి అన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి అన్నడు భయపడను. మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.
ఈ రాత్రి మన ప్రియులు శ్రీమతి కొదమల వినోలియా జార్జి గారి గృహంలో వారి కుటుంబంతో మనమంతా కూడుకొని ఆత్మదేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వినోల్ యొక్కను మరియు వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు, దేవుడు దీవించున్నందుకు, వర్ధిల్ల చేయుచున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో వ్రాయబడిన రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని వ్రాయబడిన రీతిగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి సంతానాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వినోల్ యొక్క ఈ సంఘ పరిచర్యలో దాదాపుగా ఒక 50 సంవత్సరాలు స్త్రీల సమాజం యొక్క నాయకురాలుగా ఎంతో అద్భుతమైన పరిచర్యలు అందిస్తూ ఉన్నారు. దేవుడు ఇంకా వారిని బలముగా వాడుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారి కుమారులను, కోడళ్లను, వారి బిడ్డను, అల్లుణ్ణి, మనవాళ్లను, మనవరాళ్లను దేవుడు ఆశీర్వదిస్తూ వర్ధిల్ల చేయుచున్నందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. నీ పిల్లలను నీవు చూచెదవు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. వినోల్ యొక్కకు ఆ గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు, వారు పిల్లలను చూచెదరు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. పిల్లలనే కాదు, వారి పిల్లలను కూడా చూచే ధన్యత, వారితో కూడా ఆనందించే ధన్యత దేవుడు వినోల్ యొక్కకు అనుగ్రహించాడు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆయుష్కాలం, పరిపూర్ణమైన శాంతి అక్కకు దేవుడు అనుగ్రహించాలని నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. దీర్ఘాయుష్మంతురాలుగా భూమి మీద వర్ధిల్లాలని, ప్రభు పరిచర్యలో ప్రభువుని మహింపరచాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం మనం వినబోతున్నాం. ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు సహోదరులు చెట్టుపల్లి దేవయ్య గారు. వారికి సమయాన్ని ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఘ కాపరయ్య గారు, అలాగనే సంఘ నియామక కూటంలో వచ్చినటువంటి యొక్క గృహము, అక్క వినోల్ యొక్క వారి కుమారులు, కోడళ్ళు, అలాగనే కుమార్తె, అల్లుడు, మనవలు, మనవరాలు, సంఘము వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామమున నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమును నాకు ఇచ్చినటువంటి దేవదేవునికి, మరి ముఖ్యంగా సంఘ అయ్యగారికి, సంఘ కాపరి గారికి, రెవరెండ్ డాక్టర్ ప్రభుదాస్ అయ్య గారికి, సంఘ పెద్దలకు,
అలాగనే అందరికీ కూడా నా యొక్క వందన చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవుని వాక్యము మరి బోధించడానికి నాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం 7:30 వస్తుంది. 8 గంటల వరకు నేను పూర్తి చేయగలను. 8:30 దాకా కూడా చేస్తే కానీ సమయం 30 నిమిషాలు అయ్యగారు కాబట్టి 30 మినిట్స్లే కంప్లీట్ చేసుకోవాలి. చాలా సంతోషం మీ అందరికీ మరొకసారి. మరి ఈరోజు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం చాలే నమ్ముకోవాలనే అంశం ఏంటంటే, మనము దేవుని యందు విశ్వాసముతో నమ్మకంతో ముందుకు సాగినట్లయితే ఆయన దేవుని పిల్లలను చూచడు. అంటే మన దేవుడు నిలబెట్టే దేవుడు, పోషించే దేవుడు. కాబట్టి మనము ఏ విషయంలో ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అనే కొన్ని అంశాలు నేను కొన్ని వాక్యాలను చూపిస్తాను. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనంలో ఇలా ఉంది: నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. దేవుడు ఆది అంతటిని ఆది సంబుధుడు కాబట్టి ఈ చరాచర జగత్తును సృష్టించడానికి మొట్టమొదట మనకు కనిపించేటువంటి పంచభూతాలు, ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చరాచర జగత్తంతా కూడా చేసిన తదుపరి చివరిగానే 6వ రోజులో మానవుని తయారు చేసి మరి మొట్టమొదటి చేసిందంట ఆదామును సృష్టించిన తర్వాత మరి ఒంటరిగా ఉంటే మంచిది కాదని అవన్నీ కూడా అందులో నుంచే తీసుకొని వచ్చడం ఇంత మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇది మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలంటే చెప్పిందే చెప్పుకోవాలి, అది చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలి. అదనమాట. ఎందుకంటే రోజు మనం చేసే పని అదే, లేస్తాము, మిగతా కృత్యాలు, మరి మనకు ఉన్నటువంటి సమయాన్ని తీసుకొని కేటాయించుకుంటాం. మనకు రోజు 24 గంటల్లో మొదట ప్రార్థన, తర్వాత మన పనులు మెల్లమెల్లగా చేసుకోవడానికి ఒక క్రమం నేర్పాడు దేవుడు. ఇవన్నీ కూడా ఈ యేసుప్రభు కంటే ముందు యోహాను శిష్యులు కూడా అయ్యా మాకు ప్రార్థన నేర్పన్నప్పుడు వారికి కూడా ప్రార్థన నేర్పుతాడు. తర్వాత యేసుప్రభు తన శిష్యులకి నేర్పుతాడు. శిష్యులు అంటే మరి చాలా శిష్యరికం చేస్తే చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే తల్లి జన్మనిచ్చిన తల్లి నుంచి కొంత నేర్చుకున్నా కూడా గురువు లేని విద్య సక్రమంగా రాదు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పినట్లయితే పెద్దవాడైనను తొలగిపోడు. సామెతలు 22:6 ఆ మాట ఉంది. కాబట్టి మనము కూడా ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి, మన దేవుడు మనకేం చెప్పాడు, మన వినుట ద్వారా విశ్వాసము వస్తుంది. మనం ముందు వినాలి, విషయాన్ని వినకుండా పూర్తిగా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఫాలో కావాలి. క్రైస్తవులు చాలా మంచిగా పాటలు పాడతారు, చాలా మంచిగా వాక్యం వింటారు, చాలా మంచిగా తయారవుతారు, సమయానికి కూడా వస్తారు. కానీ ఆ ప్రకారం నడుచుకోవట్లేరని ఎప్పుడు చెప్పారు ఇది? మనకంటే అనుభవం ఉన్నోళ్ళు, మరి ప్రవక్తలు, దేవుని బిడ్డలు ఆ విధంగా చెప్పారు. ఏంటంటే పర్సంటేజ్ తీసేసరికి మనదంతా ఉత్తుత్తి పని అయిపోతుంది. మార్కులు వస్తలేవు. మనకు బడికి వెళ్తున్నాం, పాటలు చదువుతున్నాం, మార్కులు వస్తలేవు. అందుకనే క్రైస్తవులు ఇక్కడ కొద్దిగా మైనస్ దెబ్బతింటుంది. కాబట్టి మన విశ్వాసం, ఎందుకంటే అన్ని వేగాల కంటే మనోవేగము చాలా, మరి దానంత వేగం ఏముండదు. విమానం పోదు, బస్సు పోదు, రైలు పోదు, ఏది పోదు. కానీ మనం ఎక్కడనే ఉంటాం, మన మనసు అమెరికాలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, సెంపులలో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. అంటే కాబట్టి మన మనసును నిలుపుకొని దేవుని యొక్క వాక్కును మన హృదయంలో కనుక ఉంచుకున్నట్లయితే మరి నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. మనకి ఎన్నో తలంపులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మానవుని ఆలోచనలు కోరికల పుట్ట, చాలా కోరికలు ఉంటాయి. ప్రార్థనలు ఏమడుతారంటే లేచిన కాంచి ఆయన మొత్తం శాంతాపూడి చెప్పేస్తాడు. అసలు అడగవలసింది ఏందో, అక్కరుంది ఏందో అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. చాలామంది ఏది అవసరం ఉందో అవసరం ఉన్నది దాన్ని అడిగి వాళ్ళు విశ్వాసంతో అడిగి విజయాన్ని సంపాదించుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నట్టే, నీ మార్గమును యెహోవాకు
అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చు. మన కార్యాలన్నీ ముందు పెట్టేసి, ప్రభువా ఇది మీ చిత్తమయ్యా, మరి దీని ప్రకారం నేను ముందుకు వెళ్తున్నాను. దావీదు మహారాజు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన మామూలుగా సామాన్యమైనటువంటి ఆ ఇంట్లో కూడా లెక్కలేనటువంటి వ్యక్తి. మరి తండ్రికి కూడా ఆయన ఉండోలేదో గుర్తు సరిగ్గా లేదు, 8 మంది ఆయన. కాబట్టి ఏమి ఆడున్నా చిన్నోడు అనే టైపులా పెద్ద పెద్ద రోజులు ఎత్తు ఆకారం ఉన్న వాళ్ళని చూసి ముందు వాళ్ళని చూయించాడు. కానీ మరి చిన్నోడిని మర్చిపోయాడు. కానీ ఆ చిన్నోడి దేవునికి అవసరం ఉంది. ఆయన నాకు కావాలని సమీల్ ప్రవక్త ఆయన తీసుకున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, హృదయము అనేది అంతరంగం అనేది దేవునికి ఒక్కరికి అది తెలుస్తుంది. మానవులేని పై రూపాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క వాగ్దానం ఏంటంటే, మన యొక్క అంశం ఏంటంటే, మనము దేవుని యందు ఎంత విశ్వాసంగా ఉన్నాం, మన విశ్వాసం ఎలా ఉంది, మన యొక్క మన యొక్క విధేయత ఎలా ఉంది, మన వినయం ఎట్లా ఉంది. వినయ విధేయతలు కలిగి నీ హృదయం ఇస్తున్నావా దేవునికి? నువ్వు అమలు చేస్తున్నావా? మన రాజ్యాంగం ఏంది? మన రాజ్యాంగం అంటే ఏ దేశానికి ఆ దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. కానీ క్రైస్తవులకు మనకు పరిశుద్ధ గ్రంథం బైబుల్. ఇది కథల పుస్తకం కాదు. అనగనగా రాజు అని చెప్తుంటారు కథ అనగానే, కానీ ఇది అలాంటిది కాదు. బైబుల్ అనేది చాలా మరి పవిత్రమైనటువంటి గ్రంథం, అన్నింటికంటే చాలా విలువైనటువంటి. కాబట్టి మరి దేవుని అబ్రహాం ఎలా నమ్మిండు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోవాలంట. మనందరం కూడా ఎవరి పిల్లలు మీరంటే మన పేరు చెప్తాం. కీర్తిశేషులు బెంజమిన్ గారి పెద్ద కుమార్తె, మరి జార్జిగా వాళ్ళు మరి 5 అక్క చెల్లెలు, ఒక్కడే 5. అంటే 1980లో మరి అప్పుడు సిస్టమ్ ఉంది. పెళ్లి చేయాలంటే అవన్నీ ఉన్నాయా లేవా చూసుకుంటాం. బాధ్యత తీసుకునిరా, వధువురు బాధ్యత తీసుకున్నంటే వధువు తీసుకోలే, నేను వరుని తీసుకున్నాను. నా పెళ్లి చేస్తాను. మా ఊరు గోరింకల పెళ్ళికి వచ్చాను 1980లో నా పెళ్లి చేశాను. అయితే నేను అప్పటికి డిగ్రీ చేస్తున్నా, కండక్టర్ జాబ్ చేస్తున్నప్పుడు తీసుకోవడం తీయాలి. అది పెళ్లి సమయం మరి ఇప్పుడంతా కాదులే. మరి పని అంటే 1 గంట లోపల చేసేది, 1 అర్ధ గంట లేట్ అయితే అప్పటికి చాలా లేట్ అయింది. ఇప్పుడేముంది, 10ంటికి అందులో పెడుతుర్రు, 1 గంట చేస్తుంది. సమయాన్ని పాటించలేకపోతుంది. అయితే మరి కీర్తిశేషులు బెంజమిన్ గారు సమయాన్ని పాటించేప్పటికి వాయుదిగా అయినప్పటికీ ఆయన పని కంప్లీట్ చేసుకోగలిగాడు. అంటే ఆయనకు ఇచ్చినటువంటి బాధ్యత, వివాహం ఎట్లా సమయానికి చేయాలి అంటే ప్రతిదీ కూడా క్రైస్తవ క్రమమును నడిపించినటువంటి మన పితరుల యొక్క మరి వారిని పట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అదే రీతిగా మరి ఆ విధంగా మరి అబ్రహాం కూడా దేవుని నమ్మిండు. అంటే దేవుని నమ్మి కూడా అది ఆయన నీతిగా ఎంచబడి, ఆయన సంతానము మరి 100 ఏళ్ళ దాకా ప్రార్థన చేసేస్తే 100 ఏళ్ళకి కుమారుని ఇచ్చు. ఆ కుమారుని ఇచ్చిన తర్వాత ఎవరిని దేవుని కంటే ఎక్కువ ప్రేమించదు. అది మన రూల్, మన యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా నీ భర్తని కానీ, కుమారుని కానీ, భార్యని కానీ, పిల్లల్ని ఎవరిని కూడా ధనం కానీ, ఇల్లు కానీ, ఇంకేదున్నా. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చూస్తున్నారు, మన సెల్ ఫోన్లు ఎక్కువ, వీఆర్ లవింగ్ సెల్ ఫోన్స్. ప్రతి ఒక్కరు ఏంటంటే లేవగానే ప్రార్థన అయిన తర్వాత కానీ మొట్టమొదటి మనం చూసేది సెల్ ఫోన్ చూస్తాం. అందుకని ఒక పిల్లాడు అన్నాడు, నేను సెల్ ఫోన్ అయ్యన్నా పుట్టినైతే అంటాడు. మనకి తప్ప వచ్చింది మంచిగానే 3 దగ్గర 4 చదువుతుంది. మమ్మీ మమ్మీ డాడీ డాడీ అంటే డాడీ మమ్మీ చెరుకు సెల్ ఫోన్ పట్టుకొని చుట్టూ తిరిగి వస్తాడు. అయితే ప్రేమైన దేవుని సంఘం, ఇదంతా మనము మన జీవితంలో ప్రయాటి కొన్నింటికి ఇవ్వలేకపోతున్నాం. వాటిని మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అబ్రహాం గారు మాత్రము దేవుని నమ్మాడు, ఆయనకి అది నీతిగా ఎంచబడి. ఒకసారి చూద్దాం అబ్రహాం గురించి. మరి ఆదికాండము 12
12, 18, 15. ఆదికాండము 18వ అధ్యాయం. ఇందులో మరి దేవదూతలే ఆయన దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ కుటీర ప్రార్థనలో ఆతిథ్యం ఇచ్చి గృహంగా ఆరాధించి గృహంగా మనము ఉండాలి. ఈ యొక్క అబ్రహాం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కుటుంబము సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉంది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇప్పటికీ మరి అది ఆనవాయితీ ఉండి రాను రాను మనకు ఎన్నో తరము కానీ మనం చుట్టానికి పోతే ఫస్ట్ ఏం చేయాలన్నమాట, మన కాళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడు కార్లలో పోవడం, బస్సులలో పోవడం, కాళ్ళు చేతులు ముఖాలు ఎవరు లేదు, డైరెక్ట్ చేయి మనం కట్టుకోవడం కోసం తిండి అవుతుంది. ఇట్లా కాదు, ఆయన ఎంతో సగౌరవంగా నేల మట్టుకు వంగి నమస్కారం చేసి వాతి అతిథులను తీసుకొని వెళ్ళినట్టు చూస్తున్నాం. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొద్దిసేపు కానీ కరెంట్ పోగానే ఫ్యాను, మనకున్నటువంటి అలవాట్లు, వీటికి అలవాట్లు పడి ఉన్నాం. అయితే మరి చెట్ల కిందనే మరి మంచి నీడ చల్లగా ఉండి మరి దేవదూతలు కూడా వచ్చి ఆ చెట్టు కింద ఆయన ఇంటికి వచ్చి కాలు కడుక్కొని సేద తీర్చుకున్నట్టు, నీళ్ళు తాగినట్టు మనం చూస్తున్నాం. తర్వాత కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చు. మన ఇంటికి వచ్చిన వాళ్ళం కొంచెం వాళ్ళ చేతుల పడిపోతాం. మనం ఇక వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం పోవాలి. ఇంటికైతే వస్తాం కానీ ఏం చేస్తారు దగ్గర వాళ్ళు. ఇప్పుడు అక్క చిన్న కొడుకున్నానుకో, లేక పెద్ద కొడుకున్నానుకో, శ్యామప్రసాద్ కానీ జోబు కానీ రానితే అమ్మ నేను వచ్చిన అంటాడు. మళ్ళీ పోయేటప్పుడు మమ్మీ చెప్పినట్టు పోవాలి. అంతనే కాదా? అరే జరాగు నాయన తయారు చేస్తున్నాను నీ కొరకే, చేపలు తెప్పించిన, మటన్ తెప్పించిన, ఏదో మన ప్రేమ కొద్దీ చేసినప్పుడు కుమారుడు తయారైన తర్వాత భోజనం చేసుకొని వెళ్ళాలి. అబ్రహాం కూడా ఇంటికి వచ్చినటువంటి వారికి ఎంత పని చేస్తున్నారో చూడండి. ఒకసారి 18వ అధ్యాయం మరి 6వ వచనం. అబ్రహాం గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టె చేయమని చెప్పాను. బా, ఈ 1 కిలో పిండిని 2 సార్లు చేస్తారు. 3 మానికల పిండిని పిసికి రొట్టె చేసి రెడీ తయారు చేసి పెట్టమంటుండు అబ్రహాం. ఆ విధంగా మరి వచ్చినటువంటి అతిథులకి చక్కగా మరి ఆయన కూడా ఒక పనివాన్ని పట్టుకొని లేదా దూడని మరి తెచ్చి త్వరగా సిద్ధపరిచినట్లు ఆ యొక్క గృహంలో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా భోజనం చేశారు. అది ఆ గృహం, అది అబ్రహాము కుటీరం. అబ్రహాం కుటీరంలో దేవదూతల్ని భోజనం చేయించడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మనము కూడా మరి ఆయన యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబు పితరుల మన యొక్క పితరులు, వాళ్ళని బట్టి మనం ముందుకు వస్తున్నాం. మన ముందు ఉన్నారు, మనం వెనక్కి వస్తున్నాం. అయితే మరి కీర్తన 62వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఈ వేడుక రాగానే త్వరగా రంగులు వేయడం, సిద్ధపరచుకోవడం అట్లాగా ఇది మనకు ఎల్లప్పుడూ ఆల్వేస్ మీరందరూ కూడా ప్రేయర్లో ఉండాలి. మీరందరూ కూడా నమ్మకం ఉంచాలి. మరి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. అక్కడ చూడండి. యెషయా గ్రంథము 26:4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాను నమ్ముకుంటే మనకు చాలా లాభం, మనకు చాలా మరి మంచిది. అందులో నీ గతి, నీ స్థితి మారాలంటే నువ్వు దేవుని స్తుతించాలి, వేడుకోవాలి, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి, యెహోవా యందు నమ్మిక ఉంచాలి. అదే 37వ కీర్తన 3వ వచనం కూడా ఒక మాట ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము,
దేశమందు నివసించి సత్యమును అనుసరించు. యెహోవా నేనే సత్యము మార్గము జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాడని ఆ యోహాను భక్తుడు చక్కగా అందులో పొందుపరిచాడు ఆ విషయాలని. కాబట్టి మనకు నిరీక్షణ, మనకు విశ్వాసము, మరి దేవుడు మనందరికీ ప్రేమ పంచుడు కాబట్టి ఆయన ప్రేమలో నిత్యము ముందుకు వెళ్ళాలి. మరి బైబిల్ అంతట్లో ఒక వ్యక్తిని ఏం చెప్పిందంటే, ఈ వ్యక్తి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఆయన ఇల్లు అంటే ఈ ప్రపంచం అంతా ఇల్లే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. గురజాడ అప్పారావు రాసిన అన్నమాట. ఆ మహా పెట్టినంత ముందు ఎప్పుడంటే చాలా మంది గుర్తురావు, కానీ ఆయన ముందే దాన్ని కనిపించింది ఆ యొక్క వచనాన్ని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అలాగనే మరి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అదంతా ముఖాముఖి మాట్లాడినట్టు చూస్తున్నాం. సార్ చూడండి, అది సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడింది. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 రాగానే ప్రయాసపడి భారం వహిస్తున్న ప్రజలారా మీరందరూ నా దగ్గరకు రండి, నేను మీకు శాంతిని విశ్రాంతిని కలుగజేస్తాను. మీ సాత్వికుడు దీన మనస్సు గలవాడు. మరి మనకు ఎలాంటి మనసు ఉందో మరి ఈ మనసును మరి కనిపించేవారు ప్రభువే కనిపెట్టలేకపోతే ప్రభు ఒక్కడు కనిపెడతాడు. ఎందుకంటే అంతరంగములను పరీక్షించేటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు ఆయన మనల్ని పోషించి నడిపించి నిలబెట్టేవాడు కాబట్టి మరి అదేవిధంగా ప్రియమైన దేవుని సంగమా, నీ మార్గమును మరి జాగ్రత్తగా దేవుని అడుగుజాడల్లో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే కీర్తనకారుడు చెప్తాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో అదే నాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యం ద్వారానే యవనస్తులందరూ కూడా తమ ప్రవర్తనలు దిద్దుకుంటున్నారనే వాక్యం 119 కీర్తనలు కూడా మరి రాయబడింది. కాబట్టి మరి మన దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. నదులను ఎడారులుగా మార్చగలడు, ఎడారులను నీటి బుగ్గలుగా నీటి బుగ్గలుగా చేయగలడు. నీటి బుగ్గలుగా అంటే ఇప్పుడు ఎంత ఎండాకాలం చూడండి, బాగా మే నెలలో బాగా పెద్ద వర్షం, అది ఎండలు బాగా వస్తుంది, మంట వస్తుంది. అలాగే మప్పటి ఒక వర్షం వచ్చింది అనుకోండి, ఇంత వేడిని కూడా చల్లార్చేటువంటి శక్తి దేవుని దగ్గర, మార్చగలడు. ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చేటువంటి శక్తి దేవుని దగ్గర ఉంది. అందుకనే ఆయన మరి సముద్రపు పొంగులను గద్దించగలడు. సముద్రపు హోరును గద్దిస్తే అది నెమ్మల పడిపోయాడు, సముద్రం మీద నడిచింది. ఆయన చేసిన అద్భుత కార్యాలు మరి వివరించడానికి ఎంతో సమయం పడుతుంది. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆత్మ అయిన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, సత్యంగా ఆరాధించాలి. కానీ మనం ఎట్లా చేస్తున్నామో ఏదో మొక్కప్ప చెప్పి అట్లా పోతున్నాం. అలా కాదని, అట్లా ఉంటే మనకి ఆశీర్వాదాలు రావు. అక్కడ అబ్రహాం గారు మనస్ఫూర్తిగా మరి చక్కని వంట చేసి మరి దేవదూతల్ని వాళ్ళ ఇంట్లో మరి భోజనం చేయించాడు. మరి వెంటనే కూడా తిన్నోళ్ళు ఉట్టిపోతారా ఆశీర్వదించిపోయాడు. వచ్చే సంవత్సరానికి మీకు కుమారుడు కలుగుతాడు. మీరు శారమ్మ లోపల నవ్వుకున్నా గులీనా ఆమె ఏమనుకున్నా, ఎందుకంటే మన నోట్ల మాట రాకముందే తనకు తెలుసు. పేతురు పొడియో ముందే 3 సార్లు అబద్ధం ఆడుతాడని ముందే చెప్తాడు. పేతురు నువ్వు బాగానే ఉరుకులు పెడుతున్నావు, కానీ నన్ను తెలవని నువ్వు కోడియోక ముందే ఒక జాము లోపలనే 1 గంట 2 గంటల లోపలనే నువ్వు అబద్ధం ఆడుతావు. అంటే మన నోట్లో నుంచి ఏ మాట రాకముందే ఆయన సర్వ సృష్టికర్త కదా, సర్వజ్ఞాని, సార్వభౌముడు.
సకల ఆశీర్వాదాల కర్త కాబట్టి దేవునికి అసాధ్యమైందంటూ ఏమి లేదు. నదులను ఎండ చేయువాడు. మరి యెషయా గ్రంథము 44:27 ఆ మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 27వ వచనంలో నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపొమ్ము అనే ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. కాబట్టి ఆయన తలంపులు మన తలంపులు వేరు. మన తలంపులు మన ఆలోచనలు వేరు. మన ఆలోచనలు ఏంది, ఏం తిందామా, ఏం చేసుకుందామా, ఎలాంటి బట్టలు వేసుకుందాం, ఎలాంటి షాపింగ్ చేద్దాం, ఎక్కడ పోదాం, రేపు ఫంక్షన్ ఏంది, ఇట్లాగా ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. కాబట్టి ఆయన మనల్ని బాగు చేయడానికి, యెహోవా మనల్ని విమోచించడానికి, యెహోవా మనందరికీ రక్షణ ఇచ్చడానికి పేరు పెట్టి పిలిచిన దేవుడను నేనే అంటున్నాడు. 45:3లో ఒక మంచి మాట అక్కడ రాయబడింది చూడండి. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదని. ఇప్పుడు సరాలం చేస్తున్నా, అందుకనే మెట్టగానున్న స్థలాలని సరాలము చేసి ఇత్తడు తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అనుకోవచ్చు. రాత్రి బౌలు చాలా మంది రోజుకి 24 గంటలు కదా, ఆదివారం నాడే మంచిగా అన్నీ ఆ రోజు మంచిగా పని పోతారు. ఆదివారం నాడే ప్లాన్ చేసుకుంటారు పని. ఏ పనికి, ఫంక్షనా, పెళ్ళ, పేరటమా, ఎటుగా వాళ్ళు పోతుంటారు. సండే అంటే చాలామంది దేవుని యందు భయభక్తులు లేవు. చాలా ఇంకా రావడానికి మంచి సౌకర్యాలు వస్తున్నాయి. అన్ని సౌకర్యాలు వచ్చిన కొద్దీ తమకున్నటువంటి సమయాన్ని దేవుని కొరకు వెచ్చించకుండా తన సొంత ఇష్టాల కొరకు పాటుపడుతున్నారు జనాలు. కాబట్టి మరి ఇక్కడ ఆయన నీకు రహస్య స్థలాల్లో ఉండబెట్టినటువంటి ధనము నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు నీవేమిటి గురించి నువ్వు పెద్దగా ఆలోచన చేయొద్దు, నువ్వేమీ ఇబ్బంది పడొద్దు. నీకన్నీ నన్ను అడుగు. ఆయన అడిగిండు. ఒక బాలుడు, చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడు సొలొమోను రాజు ఇంకా అవుతుండ ఎప్పుడు అడిగిండు, ఏమని అడిగిందంటే, అయ్యా నాకైతే జ్ఞానం కావాలి, ఇంతమందిని పరిపాలన చేయాలి, రాజ్యాన్ని పరిపాలించే శక్తి, అంత జ్ఞానం నాకు కావాలని అడిగినప్పుడు సబబుగా వెంటనే ఆయనకి నీకు జ్ఞానమే కాదు, నువ్వు ఫలాని అడగపోయినా నీకు డబ్బు, రథము, సైన్యము అన్నీ మిగతా అన్నీ ఇచ్చేసి, అంటే నీకు అక్కర ఉన్నది ఏదో, అందుకనే నీకు అక్కర ఉన్నది ఏదో తనకు తెలుసు, మనకు అక్కర ఉన్నది ఏదో ప్రభువుకు తెలుసు. కాబట్టి ఆ అక్కరల్ని తీర్చే దేవుడు. అందుకనే యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు, అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు అంటున్నాడు. కాబట్టి మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను. దేవుని దగ్గర ఎలాంటి డాగు కానీ, ఎలాంటి మచ్చ కానీ, ఎలాంటి అసత్యం కానీ లేదు. అందరికంటే పవిత్రుడు, నీతిమంతుడు అంటే ఆయన నరుడు కాడు, అబద్ధం ఆడటానికి. ఒకవేళ బిలాంది చదువుతున్నప్పుడు వచ్చింది అంటే, మరి ఎవరెవరికి ప్రవక్తలకి ఏం పని చేయమన్నప్పుడు వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చటిపోయారు. ఒక ప్రవక్త మరి శాప కడుపులో మూడు రోజులు ఉన్నప్పుడు నేను నమ్మనని ఒక భక్తుడు అంటాడు. తర్వాత రియలైజ్ అవుతాడు. అంటే దేవుని యొక్క మాట ఏది నిరర్ధకము కాదు. ఎందుకంటే నీతిని బట్టి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని నియమించాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా మనము, ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. మన ఇష్టంగా ఉండొద్దు సుమా. ఆయనకి ఇష్టంగా మనం ఆయన ఏం చేయకుండా చేయాలి. ఏది చేయొద్దో అది చేయొద్దు.
అందుకని పిల్లలు ఏం చేస్తారంటే ఆ చిన్న పిల్లప్పుడు వాళ్ళు ఏదైతే చేయదురా అంటే అది చేస్తారు, అది అల్లరి చేయదుంటే అలా చేస్తారు, అది సప్పుడు చేయకుండా ఇంకా సప్పుడు ఎక్కువైతుంటుంది. అప్పుడు వాళ్ళకి అప్పుడు ఏం లేదు, వాళ్ళకి ఇంకా బుద్ధి రాదు. అందుకని బుద్ధి తెలియపరచాలి. మనకు కూడా మీరు పిల్లలు అంటున్నాడు అక్కడ, మనల్ని పెద్దోళ్ళని ఎప్పుడు ఎక్కడం లేదు వాక్యంలో. మనం ఇంకా పిల్లల్లాగానే ఉన్నాం. పిల్లల్లాగా ఉన్నామంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రికి ఓ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆయన వయసును బట్టి ఎదుగుదల ఉండాలి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇంకా అమ్మగారు ఆడుతుంటే 10 ఏళ్ళ పిల్లలు అట్లా ఉంటే అనిపిస్తుంది, తల్లిదండ్రులకు క్షోభ, బాధ అనిపిస్తుంది. మరి ప్రభు విషయంలో, మన విషయంలో ప్రభు కూడా అదే బాధపడుతుంది. మనము పిల్లల్లాగానే ఉన్నాం, మనము పెద్దలాగా లేవు. ఎక్కడ? వాక్యంలో, ప్రవర్తనలో, మాటలో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీకున్నటువంటి విధానము, నీ పరిస్థితి. అందుకనే నీ గతి, నీ పరిస్థితి మారాలంటే నువ్వు స్తుతి చేయాలి, నువ్వు స్తుతించాలి. ఇది చాలా అవసరం, స్తుతి అనేది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పోడు. మనలో ఉన్నవాడు ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఆ మోసగాడైనటువంటి అపవాది కంటే చాలా గొప్పవాడు. కాబట్టి నువ్వేమీ చింతపడకు, రేపటి గురించి ఏమీ ఆలోచన చేయొద్దు. అందుకని నువ్వు అనుకోగా విశ్వాసంతో, ఓపికతోటి నీకు ముందు ఉంచినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని చూస్తున్నాడు. నాకు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అలా మొదలుపెట్టి 15 నిమిషాలు, మళ్ళీ 15 నిమిషాలు అంటే నాకు సమయము అయ్యగారితో మళ్ళా నేను ముందుకు వెళ్ళిపోవాలి. కొంచెములో నమ్మకంగా ఉండాలి. మనకి చాలా ఇచ్చాడు దేవుడు, అవన్నీ మనం నిలబెట్టుకోవాలి. సమయం ఉండగానే మీరు సంసిద్ధత తయారు కండి. ఎట్లా అంటే మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అక్కడ ఇద్దరు. వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళకి తెలుసు, లిస్టు తెలుసు. ఎప్పుడు వస్తుండో పెళ్లి కుమారుడు మధ్యరాత్రి వస్తాడు, ఆయన మనం ఎదుర్కోవాలి, సిద్ధపడాలి, సిద్ధలో నూనె పోసుకొని వెళ్ళాలి. అలాంటి సందర్భంగా మరి మంచిగా టైం అంతా పాస్ చేసిండు. ఏం చేసారు పాపం, ఒక 5 మాత్రం శ్రద్ధగా బుద్ధి కలిగి రెడీ టు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వచ్చాడు చూసి ఎక్కడైనా మన మంత్రి కానీ, సభలు కానీ ఏవైనా చేస్తుంటే, వివాహాలు కానీ లేట్ అవుతుంటుంది, ఉన్న సమయం అంతా అయిపోతుంటుంది. అయితే రాని వచ్చాడు పెళ్లి కుమారుడు, ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 5 మాత్రము 5 బుద్ధి లేని కన్యకులు అయిపోయారు. మనం ఏ గుంపులు ఉందాం? బుద్ధి కలిగిన గుంపులు ఉందామా, బుద్ధి లేని కన్యకల గుంపులు ఉందామా? మనకు మనమే పరీక్షించుకోవాలి. మీరు వీరిలో విశ్వాసము కలదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ మాట ఉంది. మీరు విశ్వాసం గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు పరీక్షించుకోవాలి మిమ్మల్ని మీరు. కాబట్టి మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండడు. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండడు. కాబట్టి మనము మరి మోషేమో దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆయన వారసులము. మన యొక్క పితరులను గమనించి వారి యొక్క అడుగుజాడలో మనం పోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే మనము ఎప్పుడైనా కూడా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 9:23లో మంచి ఉంది అక్కడ. ఎందుకంటే ఈ దయ్యం పెట్టినోని లేకపోతే అనారోగ్యంలోని బాగా అవుతుందంటే నమ్మాలి. చెంగు పట్టుకోగానే బాగైంది, నమ్మింది. కుమారి నీ విశ్వాసము నీకు నువ్వు స్వస్థపరచాలంటే, నువ్వు బాగుపడాలంటే నమ్మాలి. నమ్ముము నమ్ముము నూతన జన్మము నమ్మిన రక్షణయే నమ్మకుందు ఆ పరలోక రాజ్యము నందున చేరవుగా. నమ్ముము నమ్ముము నూతన జన్మము నమ్మిన రక్షణయే. యేసు ప్రభుని కనుక మనము నమ్ముకున్నట్లయితే
మనకు నిత్య రాజ్యం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కనిపించే ఈ లోక రంగులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏవి అక్కడ రావు. మనకు పరలోక రాజ్యము చేరాలంటే, పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అని అంటే ప్రభు అయిన యేసును సొంత రక్షణగా నమ్ముకోవాలి. మనం ఎక్కడ కూడా తప్పిదము చేసినట్లయితే దేవా క్షమించు అనాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో క్షమాపణ ఉంది, ఆయన సన్నిధిలో రక్షణ భాగ్యం ఉంది. కాబట్టి మనము దేవుని నమ్ముకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, మరి సమయం ఇచ్చిన అయ్యగారికి, వచ్చిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రాణం చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ నామమును వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు మీ దాసురాలు ఇనుమలే జార్జక్క గారి గృహములో ప్రభువా, మరి వారి యొక్క కుమారుడు మా ప్రభువా, మరి నలుగురు కుమారులు, కుమార్తె, అల్లుడు, తోడళ్ళు, బిడ్డలు, మనవరాళ్ళు అందరినీ మీరు దీవించండి, తోబుట్టును దీవించండి అయ్యా. వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, అక్కగారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మంచి బలమైన సాధనలు వాడుకోనండి. మరి శ్యామ్ ప్రసాద్ కొరకు ప్రారంభం చేస్తున్నాం, ఆయన కుటుంబం కొరకు ప్రారంభం చేస్తున్నాం. అలాగే జీవ్ కొరకు ప్రారంభం చేస్తున్నాం, ఆయన కుమారుల కొరకు ప్రారంభం చేస్తున్నాం. దేవా, సెల్వరాజు కొరకు ప్రారంభం చేస్తున్నాం, ఆయన చేస్తున్న పరిచర్య కొరకు ప్రారంభం చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొరకు ప్రారంభం చేస్తున్నాం నాయన, మరి ఆయన కుటుంబం కొరకు ప్రారంభం చేస్తున్నాం. అలాగే తండ్రి మా అత్త హెలెన్ సామెల్ జ్ఞాన్ గారి కొరకు ప్రారంభం చేస్తున్నాం, వారి కుమార్తె దీవించాం, అక్కడ కొరకు ప్రత్యేకంగా ప్రారంభం చేస్తున్నాం. మా సంఘ కాపరయ్య గారి కొరకు వచ్చిన తండ్రి, మరి యొక్క విశ్వాసులందరికీ, పెద్దల కొరకు, స్త్రీల సమాజంతో అందరినీ మీరు దీవించి కరుణించి కాపాడమని, మా యొక్క సంఘం ద్వారా జరిగే కార్యక్రమాలన్నింటినీ మీరు తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము చక్కగా మనతో ధ్యానించిన సోదరులు సిహెచ్ దేవయ్య గారికి అందరి పక్షంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బజారు, ఈ రోడ్ నాకు బాగా పరిచయమైనటువంటి బజార్. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో, సేవకు ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తల్లో ఈ బజార్లో 3 క్రైస్తవ కుటుంబాలు ఉండేవి. దాంట్లో వినోల్ యొక్క కుటుంబం, రెండవది వజ్రమ్మ గారి కుటుంబం, మూడవది దేవమ్మ గారి. వీళ్ళు ముగ్గురు మా అమ్మ వయస్సు కలిగినటువంటి. అమ్మకి 88 సంవత్సరాలు ఉన్నది. వినోద్ యొక్క కూడా దాదాపుగా 87 సంవత్సరాలు, మా అమ్మకి 88 సంవత్సరాలు. వజ్రమ్మ గారికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దేవమ్మ గారు చిన్నదే. 3 కుటుంబాలు నన్ను అమితంగా ప్రేమించిన కుటుంబాలు, నన్ను ఈ పరిచర్యలో ప్రోత్సహించిన కుటుంబాలు, నా కొరకు ప్రార్థించిన కుటుంబాలు. వారిని నేను మరువలేను, వారి ప్రేమను మరువలేను. వినోల్ యొక్క అయితే చాలా నన్ను ప్రోత్సహించేవారు. ఎన్నో అనుభవాలు, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్. ఒక సేవకుడుగా ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా ఉండాలి, ఈ సంఘ పరిచర్యలో ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తూ నన్ను బాగా ప్రోత్సహించినటువంటి వారు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు వినోల్ యొక్క
నాదన్న బైబిల్ అది తీసుకొని కొద్దిగా అక్క నాది. ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు. ఈ ప్రార్థన కూడి కోసం కూడా 3 సార్లు ప్రార్థన చేశాను. ఒక వారం నుంచి ఆదివారం నుండి అంతకుముందు నుంచి ప్రార్థన. అయ్యా మన ఇంట్లో ప్రార్థన రేపు తప్పకుండా ఉండాలి అని. తర్వాత మొన్న కూడా ఫోన్ చేసి తప్పకుండా మీరు ఉండాలి అని అక్క నన్ను కోరడం జరిగింది. యాక్చువల్గా నేను హైదరాబాద్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. జస్ట్ ఫర్ 1 టెస్ట్ 24 hours మీరు హాస్పిటల్ అడ్మిట్ కావాలని డాక్టర్స్ చెప్తే వెళ్ళారు. అంటే ఈ రోజు వరకు కావాల్సి ఉండే. నిన్న పోతే అడ్మిట్ అయితే ఆ టెస్ట్ అవ్వడానికి ఇప్పుడు వరకు ఉండవలసి ఉండే. కొన్ని కారణాల వల్ల ఆ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు అని డాక్టర్ చెప్పడం వలన రాత్రే నేను సూర్యాపేటకు రావడం జరిగింది. ఈ విధంగా ఈ అక్క రిక్వెస్ట్ మేరకు ప్రార్థనలో ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడు నన్ను అనుగ్రహించాడు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు ప్రార్థిస్తూ ప్రోత్సహించడమే కాదు, సలహాలిస్తూ ప్రోత్సహించడమే కాదు, ఆర్థికంగా కూడా నా ప్రతి అవసరతలో కూడా అక్క ఎప్పుడూ సహకరిస్తూ ఉండేది. ఇక్కడ లేకుండా హైదరాబాద్లో ఉన్నా కూడా ప్రతి నెల పాస్టర్కు ఇవ్వవలసినటువంటి కానుక ఎవరు వెళ్ళినా సూర్యాపేటకు వస్తుంటే వాళ్ళతో కానుక పంపించేవారు. వారు ఇక్కడ లేకపోయింది. అలాంటి మంచి ధారాళమైన దాతృత్వం కలిగినటువంటి వారు వెరీ ఫ్యూ ఉంటారు సంఘాలలో. ఈ రోజుల్లో అంతగా జ్ఞాపకం చేసుకునేటువంటి వారు. తప్పకుండా సంఘ కాపరి యొక్క ప్రతి అవసరతలో మనం పాల్గొందాలి అనుకునేటువంటి చాలా తక్కువ మంది ఉంటారు. సౌభాగ్యమ్మ ఉండేవారు. సౌభాగ్యమ్మ టీచర్ గారు, నేను ఆమె అప్పట్లో ప్రతి నెల 10 రూపాయలు ఇస్తున్నాను. ప్రతి నెల 10 రూపాయలు అప్పుడు ఆ రోజులను బట్టి కానుక. అయితే నేను అప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తోటి 6 నెలలు ఎక్కడికి వెళ్ళలేదు. అప్పట్లో 93లో ఎక్కడికి గృహాలు దర్శించడం నుంచి 6 నెలల తర్వాత మా టీచర్ ఇంటికి వచ్చి 6 కవర్లు ఇచ్చింది. 6 కవర్లో 10 రూపాయలు చొప్పున. అయ్యా నువ్వు మా ఇంటికి 6 నెలలు రాలేదు అని 6 నెలలు నాకు 6 10 పెట్టి కవర్లలో నాకు ఇచ్చింది. అంటే దేవుని సేవ నిరాటంకంగా సాగాలి అంటే, సంఘాలు క్షేమాభివృద్ధి నొందాలి అంటే ఇలాంటి మిషనరీ మైండ్ ఉండాలి తప్పకుండా. అలాగా కొంతమంది మాత్రమే ఉండేవారు. 3 దాంట్లో ముందున్నారు. ఈ బజార్లో ఉన్నటువంటి వినోలెక్కే నేను వాళ్ళకి నేర్పించిందో మరి నాకు తెలియదు. వజ్రమ్మ టీచర్ కానీ తప్పకుండా నా కొరకు ప్రార్థిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు, సలహాలు ఇస్తుండేవారు. చాలా పెద్దవారు కనుక వాళ్ళు నాకు మంచి సలహాలు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సూర్యాపేట కాంపౌండ్ ఎలాంటిది, ప్రజలు ఎలాంటి వారు, పరిచర్య ఎలాంటిది, మీరు ఎలా సేవ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆ రోజుల్లో నాకు ఇచ్చారు. అవన్నీ నేను ప్రాక్టీస్ చేశాను. అందుకనే దేవుడు ఈ స్థలంలో ఇంతకాలం పరిచర్యలో ఉండడానికి, మీ అందరితో కలిసి
సేవ చేయడానికి ఇలాంటి పెద్దల యొక్క ప్రార్థనలు, సలహాలు, వారి యొక్క సపోర్ట్ నాకు ఉండబట్టే ఈ రోజు వరకు మీ ఆధ్వర్యంలో సేవ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు లెక్క ఈ రోజు వరకు మా అమ్మ వయసు కనుక. అదేవిధంగా నేను ఆంధ్ర నుంచి వచ్చాను. జార్జి వినోద్ యొక్క భర్త జార్జి గారు కొదమల వంశం, ఆంధ్రాలో కొదమల వంశం ఉంది. మాకు వాళ్ళు బాబు వరుస ఇక్కడ ఆంధ్రాలో కొదమల వాళ్ళు బాబు అవుతారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క ఉన్నది. నా భార్యను బట్టి వినోద్ యొక్క అక్క వరుస కరెక్ట్గా ఉంది. బావ అక్క వరుస ఏం చెడిపోకుండా అదే. నాకు అక్కలు లేరు, కూడా చెల్లెళ్ళు. మా అమ్మకు 9 మంది మొక్కలు, ఒక ఆడపిల్లలు. తర్వాత నాకు ఆడపిల్లలు, నా కొడుకు కూడా ఆడపిల్లలు. కనుక ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నాకు అక్కలంటే వినోద్ అక్క, మెర్సి అక్క ప్రధానంగా వీళ్ళు ఉండేవారు. ఆ రోజుల్లో అక్కలంటే సొంత అక్కల్లాగానే నేను భావించి వారిని గౌరవిస్తాను. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈరోజు సంఘంలో ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు ఎక్కువైపోయారు. నాకు ఈరోజు చాలామంది అక్కలు చెల్లెళ్ళు, దేవుడు అసలు అక్కలు చెల్లెళ్ళు లేకుండా ఈరోజు చాలామంది అక్కలు చెల్లెళ్ళు దేవుడు నాకు ఇచ్చారు. వారందరిని బట్టి నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, దేవాతి దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మానవులందరి కోసం, మానవులందరి యొక్క పాప పరిహారం కోసం మానవుడుగా ఈ లోకంలో జన్మించి జీవించి ప్రాణాన్ని అర్పించి మానవులందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన, పాపాలు పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సకలాశీర్వాదాల కర్త పరిశుద్ధాత్మదేవా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మా ప్రభువా, మీ దీన దాసురాలు, మీ ప్రియ బిడ్డ కొదమల వినోలియా జార్జి గారి యొక్క గృహంలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దీనదాసురాలు, మీ ప్రియ బిడ్డ మా ప్రభువా వినోలియా జార్జి గారిని సూర్యాపేటలో బాప్టిస్ట్ సంఘంలో గొప్ప సేవకురాలుగా, నాయకురాలుగా మీరు ఏర్పాటు చేసుకొని గత సంవత్సరాలన్నింటిలో 50 సంవత్సరాలకు పై చిలుకు సంవత్సరాల్లో మీ సాక్షి బిడ్డగా నిలవబెట్టుకొని మీరు వాడుకుంటున్నందుకు మీకే స్తోత్రాలు. వారిలాగా అనేక మంది నాయకులను సిద్ధపరచడానికి, స్త్రీల సమాజంలో అనేక మంది నాయకులను సిద్ధపరచడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచర్యను దీవించున్నందుకు మీ స్తోత్రాలు. పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆయుష్కాలం, పరిపూర్ణమైన శాంతిని అక్కడ దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. అక్కడ మీరు ప్రేమించి దీవించి ఇచ్చిన కుమారులను బట్టి మీకే స్తోత్రాలు. 4 కుమారులు ఇచ్చారు, కుమార్తెలు ఇచ్చారు, కోడళ్ళని ఇచ్చారు, అల్లుడిని ఇచ్చారు, మనవాళ్ళు మనవరాళ్లను ఇచ్చారు. ప్రభువా మీకే స్తోత్రాలు. మీరు ఆశీర్వదిస్తూ వర్ధిల్ల చేస్తున్నారు. ప్రతి కుటుంబం మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు, మీ పరిచర్యలో ఉండడానికి వారికి మీరు కృపను అనుగ్రహించినందుకు ఆయనకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కుటుంబ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా, దీవించి పంపించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించినటువంటి మీ దీనదాసుని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ మీ నామను ఘనపరచు, మహిమపరచు. యేసు క్రీస్తు శ్రేష్టమైన, యేసు క్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధంలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడు, పరిశుద్ధుడు, శాంతి ప్రదాత, పాప పరిహార ప్రదాత, మోక్ష ప్రదాత యేసు క్రీస్తు యొక్క కృప, సకల ఆశీర్వాదాల కర్త, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు వినోలే జార్జి గారి కుటుంబానికి, కుమారులకు, కుమార్తెకు, అల్లుడు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లకు, కుటుంబంతటికి, ఈ రాత్రి ప్రార్థన సహవాసంలో పాల్గొందిన ప్రతి బిడ్డకు సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామంలో వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. వందన సమర్పణ. వినోలే జార్జి. చేరి వచ్చిన సెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులందరికీ, మరియు మన సెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు అయినటువంటి యువదాస్ గారికి, అదేవిధంగా ఈరోజు వాక్యం, మంచి శ్రేష్టమైన వాక్యం ఇచ్చినటువంటి చెట్టుపల్లి దేవయ్య గారికి, అదేవిధంగా పాటలు పాడి మరి మన కుటుంబం జయకరంగా జరిగించారు. మరి వారందరికీ కూడా మా కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తున్నాము. మరి మా కుటుంబం గురించి మీకు తెలియదు కాదు, ఎందుకంటే మా అన్న సేవలో ఉన్నాడు. అతను ఈరోజు రావాల్సి ఉండే కానీ వారం రోజులు అక్కడ వైజాగ్ పాడేరులో బైబిల్ ట్రైనింగ్ ఉన్న వెళ్ళాడు. అదేవిధంగా మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా అతను మరి ఢిల్లీలో ఉండటం వల్ల రాలేకపోయారు. మా మర్దలు వచ్చేది, అదేవిధంగా మా వదినమ్మ గారు వచ్చారు. మరి అదేవిధంగా మరి మా తమ్ముడు సెల్వరాజు కూడా సేవలు ఉంటున్నాడు. యూత్ మధ్యలో అతను మరి సేవ చేస్తున్నాడు. అదేవిధంగా మరి మా చెల్లి మరి మాతా హెలెన్, మా బావ సామంజాన్ గారు కూడా సేవలు ఉంటున్నారు. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తూ, మరి ఈరోజు మీ కొరకు మంచి భోజనం ఏర్పాటు చేసినాం కాబట్టి మీరందరూ కూడా మరి భోజించి వెళ్ళాలి. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు ప్రార్థించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ అనగా ఆహారం కొరకు ప్రార్థన. ఆహారం పరిశుద్ధ యేసురాజా, మీ కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో కొదమల వినోలియా జార్జి గారి గృహంలో చేరి నిన్ను ఆరాధించకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, మరి మీ యందు నమ్మకం ఉంచు వారికి మరి మీరు సమస్తం అనుగ్రహిస్తానన్న వాక్యాన్ని మీరు మాకు అందించినారు. మీకు వందనాలు తండ్రి. మరి ఆ వాక్యాన్ని వినోలేక కుటుంబంలో నెరవేర్చండి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, మరి కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వించి
మరి కుమారులందరినీ, కుమార్తెను, అల్లుడిని, కోడలను అందరినీ దీవించి ఆశ్రయించినారు. అందరికీ సంతానాన్ని అనుగ్రహించినారు. ఆ సంతానాన్ని స్థిరపోవటం మీరు సహాయం చేసినారు తండ్రి. మనవళ్ళను, మనవరాలను, ముని మనవలను కూడా మరి చూసుకుంటూ మీరు వినియోగకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. యేసయ్య, మరి ఈ కుటుంబాన్ని బట్టి మరి ఎన్నో కుటుంబాలు మీ వైపు నడవబడటం మీ కుటుంబాన్ని వైపు ప్రార్థిస్తున్నాం. మరి ఈ కుటుంబ ప్రార్థన పనులను ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు మేము నేర్చుకున్నది అమలు చేయటకు మా మనసును మార్చుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడు మా అందరి కొరకు వారు తయారు చేసిన ఆహార పదార్థం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఈ ఆహారం ద్వారా మేము శక్తి నుండి ఆ శక్తిని తీసే వారిని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మరి పక్కన ఉన్నటువంటి పొరుగు వారు ముస్లిమ్స్ తండ్రి, ఆ క్షమ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య, మీరు ఒక అద్భుతం చేయండి తండ్రి. మీ హస్తం ఇక్కడ చాపండి, ఆమెకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేతి వచ్చిన పిల్లలను దీవించి ఆశీర్వదించమని, ఆహారాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనలో యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మామ